we'll start with today's class. So previous class ఏమైనా లేట్ అయిందా? అయినా లేట్ అయినా కానీ నేను ఆన్ చేసుకుంటే 10 minutes అయింది, మీరు ఇంకా జాయిన్ అవ్వట్లేదు. సో ఎనీవే లీవ్ ఇట్, ఫ్రమ్ టుమారో యూ షుడ్ బి. ఏంటి సప్లీ ఎగ్జామ్ ఉంది మ్యామ్ ఈరోజు. ఈ రోజా? ఓకే, మార్నింగ్ నుంచి అటెండెన్స్ ఇలానే ఉందా? అంటే కొంచెం ఇలాగే ఉంది మ్యామ్, 65 అలా ఉంది. ఓకే, ఓన్లీ 57 ఉంది ఇప్పుడు. ఓకే రైట్, ఎనీవే we'll start with today's class. So see that from tomorrow onwards you will be in time. Okay. So right students, in last class we are seeing part testing concepts చూసాము మనం previous class లో. So we have seen part testing concepts. So in past part testing concepts we have seen the terminologies, entry and exit routines and ఏంటి, and fundamental part selection criteria ఎలా ఉంటుంది, flow graph ఎలా తీసుకుంటాము, అక్కడ నుంచి parts ఎలా తీసుకుంటాము అనేది. We saw all these part selection criteria things. And next we saw the paths for loops. Single loop ఉంటే how you'll select the path, ఎలా టెస్ట్ కేసెస్ రాసుకోవాలి, మల్టిపుల్ నెస్టెడ్ లూప్స్ ఉంటే ఎలా టెస్ట్ కేసెస్ రాయాలి, concatenated loops ఉంటే ఎలా రాస్తాము, and horrible loops ఉంటే what we should do. So we saw all the topics related to path testing. And next we saw the terminologies related to predicate. Next topic వచ్చేసేసి మనకి దీంట్లో path testing తర్వాత predicate and predicate expressions. Okay, so predicates and predicate expressions lo we started all these terminologies. So in this we saw what is a path. Path ante a sequence of process links between two nodes. So oka node nunchi inkoka node ki reach avvadaniki what are all the sequence of process links in the graph, danni you are calling it as a path. Okay na? So in previous class I already told you path can be, it can start from any start point, entry point దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, జంక్షన్ దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మీరు అయితే డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి, ఎండ్ పాయింట్ కి రీచ్ అవ్వచ్చు, లేదా యూ కెన్ రీచ్ ద సేమ్ నోడ్ అగైన్. సో అలా రీచ్ అవ్వటానికి మీరు ఎన్నైతే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ద్వారా ప్రాసెస్ చేశారో వాటన్నిటిని మనం పాత్ అని అంటున్నాం. ఓకే, సో ప్రెడికేట్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఏ అనేది ఒక నోడ్ ఉంది, బి అనే ఒక నోడ్ ఉంది, సి అనే ఒక నోడ్ ఉంది. సో ఏ అనేది ఎంట్రీ పాయింట్, సి అనేది నాకు ఎగ్జిట్ పాయింట్. ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి సికి వచ్చాను, దీనికి లింక్స్ సపోజ్ 1 to 1 ఇచ్చాను అనుకోండి. సో దీనికి పాత్ ఏ టు సి రీచ్ అవ్వడానికి పాత్ ఏం చెప్తా ఉంటే 1, 2 ఇస్ ద పాత్. లేదు ఏ నుంచి బికి రీచ్ అవ్వడానికి పాత్ ఏంటంటే యూ షుడ్ ట్రావెల్ త్రూ లింక్ 1 అంటే. సో పాత్ అంటే మనం ఏం చెప్తున్నాము, మీరు ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి ట్రావెల్ అవడానికి వాట్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ లింక్స్ యు ఆర్ ట్రావెలింగ్. ఓకేనా, దీన్ని లింక్స్ అంటాం, ఈ యారోస్ ని మనం లింక్స్ అంటున్నాం. వాట్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ లింక్స్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ కాలింగ్ ఇట్ యాస్ అ పాత్. సో నెక్స్ట్ ప్రెడికేట్ అంటే ఏంటో చూసాము. సో ప్రెడికేట్ అంటే అ లాజికల్ ఫంక్షన్ ఇవాల్యుయేటెడ్ అట్ ఎ డెసిషన్. మీరు జనరల్ గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఎక్కడైతే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయో, అంటే ఇఫ్ లో మీకు డెసిషన్ ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో అని చెప్పి, లేదా స్విచ్ కేస్, స్విచ్ ఈజ్ ఆల్సో డెసిషన్. సో యూ విల్ బీ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ డెసిషన్స్. సో మీరు రాసిన ప్రోగ్రామ్ లో ఎక్కడైతే లాజికల్ ఫంక్షన్ ఇవాల్యుయేట్ అవుతుందో, ఎక్కడ నాకు లాజికల్ ఫంక్షన్ జనరల్ గా ఇవాల్యుయేట్ అవుతుంది, ఇక్కడే కదా డెసిషన్ మేకింగ్ లోనే కదా మనం లాజికల్ ఫంక్షన్ ఇవాల్యుయేషన్ రాసేది. ఇట్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో వాటన్నిటిని యూ కాల్ ఇట్ యాస్ ప్రెడికేట్స్. So any logical function evaluated at a decision is called as predicate. Okay, and compound predicate ante enti ante two or more predicates combined together with and or. So and ద్వారా కానీ or ద్వారా కానీ two or more compound predicates ని మనం compound predicate అంటే సింగిల్ predicates ని కంబైన్ చేసుకుంటే you call it as compound predicates. For suppose నాకు ఇప్పుడు ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇది ఒక ప్రెడికేట్, ఇది ఒక చెప్తున్నాం మనం x greater than y, this is one predicate. లేదా ఇది చూడండి అమ్మ, ఈ పైన చెప్పిన గ్రాఫ్ చూడండి, ఏబిసి అన్నాను కదా. సో నాకు ఇక్కడ ఇంకొక నోడ్ ఉంది, డి అనే నోడ్. డి నుంచి కూడా నేను సికి వెళ్ళొచ్చు. అస్యూమ్ దట్ దిస్ ఇస్ వన్ ప్రెడికేట్ రూట్ అండ్ దిస్ ఇస్ వన్ ప్రెడికేట్ రూట్. ఓకేనా, టూ ఆర్ మోర్ ప్రెడికేట్స్ కంబైన్ టుగెదర్ బై యూజింగ్ అండ్ ఆర్. ఓకేనా, ఇక్కడ అండ్ ఆర్ అంటే, సో ఆర్ కి సింబల్ మీరు వచ్చేసేసి ప్లస్ యూస్ చేస్తారు, అండ్ కి సింబల్ మీరు వచ్చేసేసి మల్టిప్లికేషన్ డాట్ యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ లో నాకు పార్ట్స్ చెప్పండి. ఈ గ్రాఫ్ లో నేను ఏ నుంచి సికి రీచ్ అవ్వాలంటే పార్ట్స్ ఏంటి, నాకు ఏ బి సి, దిస్ ఇస్ వన్ పాత్, అండ్ ఏ
డి పైన నోడ్ డి అంటున్నాను కాబట్టి ఏడిసి దిస్ ఇస్ అనదర్ పాత్. ఓకేనా? సో నాకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఏబిసి ఒక పాత్, ఏడిసి ఇంకొకటి పాత్. ఓకేనా? దీని 2 కాంపౌండ్ ప్రెడికేట్స్ అంటున్నాం. ఈ 2 కాంపౌండ్ ప్రెడికేట్స్ దే కెన్ బి కంబైన్డ్ బై యూజింగ్ అండ్ సింబల్ ఆర్ సింబల్. సో ఇదే కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ కూడా వస్తుంది. సో దేర్ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. అండ్ నెక్స్ట్ పాత్ ప్రెడికేట్. సో పాత్ ప్రెడికేట్ అంటే ఏమంటున్నాం అంటే every path corresponding to the succession of true and false values for the predicate travels on the path. For suppose మీరు ఒక స్టేట్మెంట్ కి రీచ్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్ కి రీచ్ అవ్వాలంటే యూ హ్యావ్ ట్రావర్స్డ్ అలాంగ్ సమ్ గ్రూప్ ఆఫ్ ప్రెడికేట్స్. ఈ స్టేట్మెంట్ కి నేను ఎలా రీచ్ అయ్యాను అంటే నా ప్రోగ్రామ్ లో కొన్ని కండిషన్స్ చెక్ చేసుకొని, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేసుకొని ఇది ట్రూ అయ్యి, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేసుకొని ఇది ట్రూ అయ్యి, నేను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి రీచ్ అయ్యాను. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ కి రీచ్ అవ్వడానికి దిస్ ఇస్ ద పాత్. This is the path. These are the predicates you have traversed along the path. So every path corresponds to succession of true or false values for the predicate traversed on the path. You call it as path predicate. So path predicate, for example, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, x greater than 0 అంటే ఈ స్టేట్మెంట్ కి రీచ్ అవడానికి x greater than 0 అనే ప్రెడికేట్ ఒకటి చెక్ చేసాము, అది ట్రూ అయ్యి ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఈ ప్రెడికేట్ చెక్ చేశాను, ఇది ట్రూ అయ్యి డబ్ల్యూ ఇస్ ఐదర్ నెగటివ్ ఆర్ ఈక్వల్ టు 125 ఈ ప్రెడికేట్ చెక్ చేశాను, ఇది ట్రూ అయితే గానీ నేను ఈ స్టేట్మెంట్ కి రీచ్ అవ్వలేదు. అంటే ఈ స్టేట్మెంట్ కి రీచ్ అవడానికి నాకు అసోసియేటెడ్ గా ఉన్న ప్రెడికేట్స్ ఏంటి, ఇంకొక డెసిషన్ ఇక్కడ ఉంది, ఇంకొక డెసిషన్ ఇక్కడ ఉంది, ఇంకొక డెసిషన్, ఈ 3 ట్రూ అయితే ఐ హావ్ రీచ్ టు దిస్ స్టేట్మెంట్. సో యూ కాల్ ఇట్ యాస్ పాత్ ప్రెడికేట్. ఓకేనా? ఒక స్టేట్మెంట్ కి మీరు రీచ్ అవ్వడానికి మీరు ట్రావర్స్ అయిన పాత్స్, ఇట్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు ఆ ప్రెడికేట్ దగ్గర. సో ఆ పాత్ ని యూ కాల్ ఇట్ యాస్ పాత్ ప్రెడికేట్స్. ఓకే? And next path interpretation అని అన్నాం. సో path interpretation అంటే you're substituting the symbolic substitution of operations along the path in order to express the predicate solely in terms of input vector. So you're substituting some operations, ఓకేనా, ఇన్ ఎక్కడ మనం ప్రెడికేట్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎందుకని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే మీ ప్రెడికేట్ ని ఓన్లీ టు రిజెంబల్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ వెక్టర్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ x1 x2 అని ఉంది. సో మీకు ఇక్కడ ప్రెడికేట్ ఫంక్షన్ ఏముందంటే x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇది ఒక డెసిషన్ మేకింగ్, ఇది ఒక ప్రెడికేట్ ఫంక్షన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రెడికేట్ ఇవాల్యుయేట్ చేయడానికి దిస్ ప్రాసెసింగ్ కంప్లీట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్పుట్స్ విచ్ ఆర్ యు ఆర్ గివింగ్. నేను x1 వాల్యూ x2 వాల్యూ ఏదైతే ఇస్తానో దాని మీదే కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ఉంది ఈ ప్రెడికేట్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రెడికేట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నాకు 2 ప్రెడికేట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ప్రెడికేట్ వచ్చేసేసి y ఈక్వల్ టు x2 ప్లస్ 7. ఇక్కడ ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇది ప్రెడికేట్ కాదు, సారీ, ఇది ఒక ప్రాసెసింగ్ స్టెప్. y ఈక్వల్ టు x2 ప్లస్ 7. నాకు ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఉంది నెక్స్ట్ లైన్ లో, ఏంటది? అది x1 ప్లస్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే, అంటే ఇక్కడ నాకు ఒక ప్రెడికేట్ ఉంది. సో ఈ ప్రెడికేట్ ట్రూ అవ్వాలన్నా ఫాల్స్ అవ్వాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇక్కడ y ఏదైతే ఉందో, ఈ పైన y ఏదైతే ఉందో ఆ y లో ప్రాసెసింగ్ ఏదైతే జరిగి ఉంటుందో ఆ ప్రాసెసింగ్ మీదే ఈ ప్రెడికేట్ అనేది ట్రూ అవ్వాలా ఫాల్స్ అవ్వాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే నేనేం చేస్తానంటే ఈ y ప్లేస్ లో ఐ సబ్స్టిట్యూట్ దిస్ x2 ప్లస్ 7. ఈ డెసిషన్ మేకింగ్ దగ్గర ఈ ప్రెడికేట్ దగ్గర x1 ప్లస్ y ఉంది కదా, y ప్లేస్ లో ఐ సబ్స్టిట్యూట్ as x2 ప్లస్ 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే this predicate now completely depends on 2 input vectors x1 and x2. నేను x1 x2 వాల్యూస్ ఏదైతే ఇస్తానో దాన్ని బట్టే ట్రూ అవ్వాలని ఫాల్స్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇందాక ఏమైంది? దిస్ ప్రెడికేట్ డిపెండ్స్ ఆన్ ప్రాసెసింగ్ ఆఫ్ సమ్ y వాల్యూ బిఫోర్ స్టేట్మెంట్ లో y ఉంది, దాన్ని బట్టి ఈ వాల్యూ డిపెండ్ అయింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? నేను సబ్స్టిట్యూట్ చేయడం వల్ల the condition completely depends on the input vectors you are giving x1 and x2. So that is called as predicate interpretation. So nenu em chestunanu, I am substituting operations along the path in order to express the predicate solely in terms of input vector రూపంలోనే రిజంబుల్ చేయడానికి నేను ఆపరేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాను, y ని సబ్స్టిట్యూట్ చేశాను. So you call it as predicate interpretation. ఓకే? అండ్ నెక్స్ట్ ప్రాసెస్ డిపెండెన్సీ. సో జనరల్ గా మనం 2 వేరియబుల్స్ డిపెండ్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ వన్ వాల్యూ ఇస్
one value processing changes the other. సో ఒక వాల్యూ ఇంకొక వాల్యూ మీద డిపెండ్ అయింది. ఒక వేరియబుల్ అనే ప్రాసెసింగ్ అనేది ఇంకొక వేరియబుల్ ప్రాసెసింగ్ మీద డిపెండ్ అయ్యి చేంజ్ అయితే కనుక ఐ కాల్ ఇట్ యాస్ వేరియబుల్ డిపెండెంట్ అండ్. సో ఇన్పుట్ వేరియబుల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఇఫ్ ద వాల్యూ డస్ నాట్ చేంజ్. ఇన్పుట్ వేరియబుల్ ఈస్ ప్రాసెస్ డిపెండెంట్ ఇఫ్ ద వాల్యూ చేంజెస్. సో ఇది జనరల్ గా వేరియబుల్స్ కి వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. అదే ప్రెడికేట్ కి వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే ప్రెడికేట్ ఈస్ ప్రాసెస్ డిపెండెంట్. ప్రెడికేట్ అంటే ఆ డెసిషన్ మేకింగ్ దగ్గర మీరు రాస్తున్న కండిషన్. ప్లీజ్ రిమెంబర్ దట్ వన్. నేను పద్దాక కండిషన్ అనకుండా ప్రెడికేట్ అనే టర్మినాలజీ వాడుతున్నాను. సో ప్రెడికేట్ ఈస్ ప్రాసెస్ డిపెండెంట్ ఇఫ్ ఇట్స్ ట్రూ వాల్యూ కెన్ చేంజ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ప్రాసెసింగ్. సో ఈ ప్రెడికేట్ ట్రూ అవ్వాలా ఫాల్స్ అవ్వాలా అనేది ఒక ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటే కనుక దాన్ని ప్రాసెస్ డిపెండెంట్ అని అంటాం. ఈ ప్రెడికేట్ వాల్యూ ట్రూ అవ్వాలా ఫాల్స్ అవ్వాలా అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రాసెస్ దెన్ యూ కాల్ ఇట్ as ప్రాసెస్ ఇండిపెండెంట్. సో దీని ప్రాసెస్ డిపెండెన్సీ అంటాం. ఒక ప్రెడికేట్ అనేది ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది, ఒక ప్రెడికేట్ అనేది ప్రాసెస్ మీద ఇండిపెండెంట్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ కేసెస్. అండ్ నెక్స్ట్ కోరిలేషన్. సో జనరల్ గా కోరిలేషన్ అంటే మన జనరల్ ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ద బాండింగ్. ఒక వేరియబుల్ ఇంకొక వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటే గనక యూ కాల్ ఇట్ as కోరిలేటెడ్ డిపెండ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రెడికేట్స్ దగ్గరికి వచ్చేసరికి కోరిలేటెడ్ ప్రెడికేట్స్ అని ఎప్పుడు అంటామంటే a pair of predicates whose outcomes depends on one or more variables in common. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు రెండు ప్రెడికేట్స్ ఉన్నాయమ్మా, రెండు కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇది ఇఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు వై. ఓకేనా? సెకండ్ ఇఫ్ కండిషన్ ఇది ఇఫ్ ఎక్స్ ప్లస్ వై డబల్ ఈక్వల్ టు 8. నాకు రెండు ప్రెడికేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వీటిని కోరిలేటెడ్ ప్రెడికేట్స్ అని అంటాం. ఎందుకని అంటే గనక సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏదైతే మనం ఇస్తామో ఓకేనా, సేమ్ ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితేనే అప్పుడే నాకు ఇక్కడ ఈ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. అంతే కదా? ఫర్ సపోజ్ నేను ఎక్స్ వాల్యూ ఇక్కడ 4 ఇచ్చాను, వై వాల్యూ 4 ఇచ్చాను, అప్పుడు నాకు ఫస్ట్ ప్రెడికేట్ ట్రూ అవుతుంది. ఫస్ట్ ప్రెడికేట్ ట్రూ అయితేనే నాకు సెకండ్ ప్రెడికేట్ కూడా ట్రూ అవుతుంది. అప్పుడే 4 + 4 8 అవుతుంది. 8 డబుల్ ఈక్వల్ టు 8 అవుతుంది. అంటే సో ద పెయిర్ ఆఫ్ ప్రెడికేట్స్ హూస్ అవుట్కమ్స్ డిపెండ్ ఆన్ వన్ ఆర్ మోర్ వేరియబుల్ ఇన్ కామన్. సో ఈ రెండు కూడా రెండు వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈక్వల్ అయితేనే ఈ ప్రెడికేట్ ట్రూ అయితేనే అప్పుడే నాకు ఈ ప్రెడికేట్ కూడా డిపెండ్. సో అలా డిపెండెంట్ గా ఉంటే కనుక యూ కాల్ దమ్ యాజ్ కోరిలేటెడ్ ప్రెడికేట్స్ అని అంటాం. ఓకేనా? ఎవ్రీ పాత్ త్రూ అన్కోరిలేటెడ్ అని ఎప్పుడు అంటామంటే డిపెండెంట్ గా లేకపోతే. ఓకేనా? ఇక్కడ నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏదో ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ ఇదే ఉండాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఏ వాల్యూస్ ఇచ్చినా ట్రూ అవుతుంది, ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినా ట్రూ అవుతుంది అనుకోండి, అప్పుడు అది అన్కోరిలేటెడ్ అంటాం. ఇక్కడ నేను ఏదైతే వాల్యూస్ ఇస్తున్నానో అదే వాల్యూస్ నాకు ఇక్కడ కూడా కావాలి, అప్పుడే ట్రూ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని కోరిలేటెడ్ అంటాం. 2 కేసెస్. ఓకేనా? సో దిస్ ఇస్ కోరిలేటెడ్. ఇవన్నీ సింపుల్ టర్మినాలజీస్ అమ్మా, మీకు తెలియాల్సినవి. కోరిలేటెడ్ అని అంటాం. కోరిలేటెడ్ ప్రెడికేట్స్ అంటే డిపెండెంట్ అని చెప్పి. ఓకే? అండ్ నెక్స్ట్ పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ లో మీరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటే పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ ఇస్ అ సెట్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఆల్ ఆఫ్ విచ్ బీ సాటిస్ఫైడ్ టు అచీవ్ ద సెలెక్టెడ్ పాత్. ఇప్పుడు నేను ఒక పాత్ ని టెస్ట్ చేయాలి. ఆ పాత్ ని టెస్ట్ చేయాలి అంటే నేను ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తానో, ఏదైతే ఇన్పుట్ ఇస్తానో, ఓకేనా, సో దట్ పాత్ విల్ బి సాటిస్ఫైడ్. సో వాటన్నిటిని ఆ ఎక్స్ప్రెషన్ ని యూ కాల్ ఇట్ యాజ్ పాత్ ప్రెడికేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఒక ఫస్ట్ ఇన్పుట్ మనం ఏమి ఇస్తున్నాం అంటే ఫస్ట్ మీకు ఒక పాత్ ఉందమ్మా, ఒక రూట్ ఉంది. సపోజ్ మీరు ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు, మీరు ఎండ్ దగ్గరకు రీచ్ అవుతున్నారు. ఎండ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మీకు 2 రూట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఈ రూట్ ద్వారా వెళ్ళొచ్చు, ABCD అంటే ఇది అనుకోండి, ABCD. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా రావచ్చు. ఇక్కడ ప్రెడికేట్ కండిషన్స్ ఏంటి? ఇక్కడ x5 > 0 అంట, ఇక్కడ x1 + x3 x2 + 17 x3 x4. ఇవి అంటే స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ రీచ్ అవ్వడానికి దిస్ ఈస్ 1 పాత్, దిస్ ఈస్ 1 రూట్. ఓకేనా? లేదు, నాకు ఇంకొక రూట్ కూడా ఉంది. ఇంకొక రూట్ ఏంటంటే దిస్ ఈస్ సమ్ అదర్ రూట్. ఈ రూట్ లో నాకు ఏం ప్రెడికేట్స్ ఉన్నాయంటే, ఏం కండిషన్స్ ఉన్నాయంటే ఇక్కడ E అనే ఒక ప్రెడికేట్ ఉంది, B అనే ఒక ప్రెడికేట్ ఉంది, C అనే ఒక ప్రెడికేట్ ఉంది, D అనే ఒక ప్రెడికేట్ ఉంది. అంటే నేను ఇక స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ కి రీచ్ అవ్వాలంటే నేను 2 రూట్స్ ద్వారా ట్రావర్స్ చేయొచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ రూట్, దిస్ ఇస్ సెకండ్ రూట్. ఈ ఫస్ట్ రూట్ లో ఉన్న ప్రెడికేట్స్ ఏంటి అంటే ఈ 4, సెకండ్ రూట్ లో ఉన్న ప్రెడికేట్స్ ఏంటి అంటే ఈ 4.
ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బులియన్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ చేయాలి అంటే కనుక మనం ఎలా రాస్తామంటే ఫస్ట్ రూట్ ఏంటమ్మా, ఏ ఉండాలి, బి ఉండాలి, సి ఉండాలి, డి ఉండాలి. ఓకేనా. ఈ మధ్యలో నేను అండ్ యూజ్ చేస్తున్నాను, ఏ అండ్ బి అండ్ సి అండ్ డి. అండ్ అంటే డాట్ ఆపరేటర్, సో అందుకని నేను విడిగా దాని ఎగ్జాంపుల్ చేయట్లేదు. ఓకేనా. సెకండ్ రూట్ ఏంటి, ఈ, ఇలా కూడా రావచ్చు కదా నేను ఎండ్కి, ఈ బి సి డి, ఈ అండ్ బి అండ్ సి అండ్ డి, ఈ రూట్ ద్వారా ట్రావెల్ చేస్తే నేను ఎండ్కి రీచ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఓవరాల్ గా నాకు 2 రూట్స్ ఉన్నాయి, అయితే ఇది అవ్వచ్చు లేదా ఇది అవ్వచ్చు. సో అందుకే రెండింటి మధ్యలో నేను ఆర్ ఆపరేషన్ పెడుతున్నా, అంటే ప్లస్ సింబల్ పెడుతున్నా. సో అదే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాను చూడండి, ఏ బి సి డి దట్ ఈస్ వన్ రూట్, EBCD దిస్ ఇస్ అనదర్ రూట్. రెండిట్లో ప్లస్ ఆపరేషన్ పెట్టాను, అంటే ఐదర్ ఆ రూట్ అవ్వచ్చు లేదా ఈ రూట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద పాత్స్ బై విచ్ ఐ షుడ్ ట్రావర్స్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ద టెస్టింగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని, ఈ నోటేషన్ ని మనం ఇంకా సింప్లిఫై చేసి ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ కింద, అంటే ఇక్కడ ఏం చేశాను నేను, ఏ అండ్ ఈ కామన్ తీసాను, ఏ ప్లస్ ఈ, బీసీడీ రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి బీసీడీ కామన్ గా చేసి ఏ ప్లస్ డి అని అన్నాం సమ్మేషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ ని యూ కాల్ ఇట్ యాజ్ బులియన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, బులియన్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో ఇప్పుడు పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే, పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ is set of boolean expressions. So this is a set of boolean expressions all of which be satisfied to achieve the selected path. ఇప్పుడు ఈ పాత్ నేను అన్ని పాత్ టెస్టింగ్ చేయాలి అంటే కనుక ఈ ఎక్స్ప్రెషన్ కనుక నేను సాటిస్ఫై అయ్యేలాగా ఇన్పుట్స్ ఇవ్వగలిగితే నేను పాత్ టెస్టింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు అక్కడ. సో ముందు ఆ ఎక్స్ప్రెషన్ ని రిప్రజెంట్ చేయటాన్ని యూ కాల్ ఇట్ as పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. సో పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటే యు ఆర్ రీచింగ్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ బై యూజింగ్ డిఫరెంట్ పార్ట్స్. ఆ పార్ట్స్ లో మీ ట్రావర్స్ చేసిన టెక్నిక్ ని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బులియన్ ఎక్స్ప్రెషన్, యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక టర్మినాలజీ ఏంటంటే టెస్టింగ్ బ్లైండ్నెస్ అని అంటాము. టెస్టింగ్, సి స్టూడెంట్స్, దీస్ ఆర్ ఆల్ ద టర్మినాలజీస్ యూ నీడ్ టు నో. తర్వాత జనరల్ గా మనం వాడేటప్పుడు ఏమంటాం అంటే ప్రెడికేట్ అంటాం, కోరిలేటెడ్ అంటాము, డిపెండెంట్ అంటాం, అంటే దాని మీనింగ్ ఏంటో మీకు తెలియాలి. సో అందుకని ఈ టర్మినాలజీస్ అన్ని చెప్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసేసి టెస్టింగ్ బ్లైండ్నెస్ అని అంటాము. టెస్టింగ్ బ్లైండ్నెస్ అంటే ఇట్ ఈస్ అ హార్మ్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద డిజైర్డ్ పార్ట్ ఈస్ అచీవ్డ్ ఫర్ ద రాంగ్ రీజన్. సో ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ నాకు పాత్ అయితే కరెక్ట్ గానే కవర్ చేశాను, కరెక్ట్ గానే టెస్ట్ చేశాను, కానీ ఇట్ ఈస్ ఫర్ రాంగ్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ బాగా చదివి ఎగ్జామ్ పాస్ అయ్యారంటే 2 కేసెస్. బాగా చదివి పాస్ అయ్యారు, దట్ ఈస్ 1 కేస్. లేదు జస్ట్ కాపీ చేసి పాస్ అయ్యారు, దట్ ఈస్ 2nd కేస్. సో మనకి ఏదైనా మీరు పాస్ అయ్యారు, రిజల్ట్ అనేది పాస్. కానీ ఆ పాస్ అనేది ఎలా జరిగింది, త్రూ జెన్యూన్ రీజన్ ద్వారా ఒక వేలో వచ్చింది, ఒక పాత్లో వచ్చింది. సమ్ మిస్చీఫ్ చేయడం వల్ల ఇంకొక పాత్లో నుంచి మీరు వచ్చారు. సో అది మనం చెక్ చేయడం. టెస్టింగ్ బ్లైండ్నెస్ అంటే ఇట్ ఈస్ అ హార్మ్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ విచ్ పాస్ అయితే అయ్యారు మీరు, డిజైర్డ్ పార్ట్ ఈస్ అచీవ్, కానీ ఎందుకని ఎలా అచీవ్ చేశారంటే త్రూ రాంగ్ రీజన్. సో యూ కాల్ ఇట్ యాజ్ టెస్టింగ్ బ్లైండ్నెస్. ఓకే. సో టెస్టింగ్ బ్లైండ్నెస్ లో జనరల్ గా మనకి 3 కేసెస్ ఉంటాయమ్మా. ఆ టెస్టింగ్ బ్లైండ్నెస్ అంటే అవుట్పుట్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ గా అవుట్పుట్ వచ్చేసింది, ఓకే, కానీ అది ప్రాపర్ రీజన్ వల్ల రాలేదు మనకి, కానీ అనుకోకుండా టైం బాగుండి మనకి కరెక్ట్ అవుట్పుటే వచ్చింది, పాసే అయ్యారు మీరు. సో దాన్ని మనం టెస్టింగ్ బ్లైండ్నెస్ అని అంటాము. సో అది మనకి జనరల్ గా 3 కేసెస్ లో చెప్తాము. ఫస్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ బ్లైండింగ్ అంటాం. అసైన్మెంట్ బైండింగ్ అంటే ఏంటంటే బగ్గీ ప్రెడికేట్ సీమ్స్ టు వర్క్ కరెక్ట్లీ as a specific value chosen in an assignment statement works with both correct and buggy predicate. For example, ఇక్కడ చూడండి, ఇది నాకు కరెక్ట్ ప్రెడికేట్, కరెక్ట్ ప్రోగ్రామ్. ఇది నాకు కరెక్ట్ ప్రోగ్రామ్, ఓకేనా. ఇది నాకు బగ్గీ ప్రోగ్రామ్, అంటే ఎర్రర్ రాసిన ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ చూడండి, కరెక్ట్ ప్రోగ్రామ్ చూడండి, నాకు ఇక్కడ x వాల్యూ 7 కి అసైన్ చేశాను, ఓకే. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏముందంటే, ప్రెడికేట్ ఏముందంటే y గ్రేటర్ దాన్ 0 అని ఉంది. అంటే దిస్ y గ్రేటర్ దాన్ x వాల్యూ నేను ఏదైనా ఇవ్వనండి, x వాల్యూ యాక్చువల్లీ ఇక్కడ 7 ఉండాలి, కానీ ఇక్కడ ప్రెడికేట్ ఏం రాసానంటే y గ్రేటర్ దాన్ 0. ఇది నాకు కరెక్ట్ ప్రోగ్రామ్ నేను రాయాల్సింది. నేను ఇప్పుడు దీని బదులు ఏం రాశానంటే బగ్గీ ప్రోగ్రామ్ రాశాను, అంటే తప్పు ప్రోగ్రామ్ రాశాను. ఎలా రాశానంటే ప్రోగ్రాము x వాల్యూ 7 ఇనిషియలైజ్ చేశాను, అసైన్మెంట్
కరెక్ట్ గానే చేశాను. కానీ ఇక్కడ లోపల ఎక్స్ప్రెషన్ ఎలా రాశాను అంటే, ప్రెడికేట్ ఎలా రాశానంటే x+y గ్రేటర్ దాన్ 0 దెన్ అని రాశాను. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చూడండి, కరెక్ట్ ప్రోగ్రామ్ చూడండి, బగ్గీ ప్రోగ్రామ్ చూడండి. ఏ ప్రోగ్రామ్ అయినా ఒకవేళ నేను y వాల్యూ గనక 1 ఇస్తే గనక 2 కేసెస్ లోనూ నాకు ప్రోగ్రామ్ కరెక్ట్ గానే ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ అనేది 1 అవుట్పుట్ అనేది ఎక్స్పెక్టెడ్ కింద వస్తుంది. ఎందుకంటే దిస్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ y వాల్యూ ఓన్లీ. ఓకేనా? ఈ అసైన్మెంట్ వాల్యూ మీద దాని డిపెండెన్సీ అనేది అసలు లేదు. సో ఇక్కడ కూడా నేను అసైన్మెంట్ వాల్యూ కరెక్ట్ చేసినా కానీ ఇక్కడ ఏం చేశానంటే అసైన్మెంట్ ప్లస్ వై సమ్ x+y అని రాశాను. దిస్ ఇస్ రాంగ్ ప్రెడికేట్, తప్పు రాశాను. కానీ ఒకవేళ నేను y వాల్యూ కనుక ఎనీథింగ్ అబౌవ్ 1 ఇచ్చి కనుక నేను చెక్ చేస్తే ఈ 2 ప్రోగ్రామ్స్ కి సేమ్ అవుట్పుట్ వస్తుంది. 2 ప్రోగ్రామ్స్ కి నాకు సేమ్ అవుట్పుటే వస్తుంది. అంటే కరెక్ట్ ప్రోగ్రాము అదే అవుట్పుట్ వస్తుంది, బగ్గీ ప్రోగ్రాము అదే అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది. కానీ లోపల అసైన్మెంట్ అనేది బ్లైండ్ అవటం గురించి, అంటే నేను చేసిన అసైన్మెంట్ గురించి ఎలాంటి ఇంపాక్ట్ లేకపోవటం గురించి అని చెప్పి నా ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది 2 కేసెస్ లోనూ కరెక్టే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా. సో దీన్ని మనం అసైన్మెంట్ బ్లైండ్నెస్ అని అంటాం. అలానే ఈక్వాలిటీ బ్లైండింగ్ అని అంటాం. సో ఈక్వాలిటీ బ్లైండింగ్ అంటే ఏంటంటే when the path selected by a prior predicate results in a value that works both for the correct and buggy predicate. సో మనం ఏదైతే పాత్ సెలెక్ట్ చేసుకున్నామో దట్ రిజల్ట్స్ ఇన్ ఎ వాల్యూ బై విచ్ ఇట్ వర్క్స్ బోత్ ఫర్ కరెక్ట్ అండ్ బగ్గీ ప్రోగ్రామ్. కరెక్ట్ ప్రోగ్రామ్ కి అదే అవుట్పుట్ వస్తుంది, బగ్గీ ప్రోగ్రామ్ కి అదే అవుట్పుట్ వస్తుంది. ఎందుకని? నేను సెలెక్ట్ చేసుకున్న పాత్ అలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెక్ట్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ y = 2 దెన్ x+y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈ పాత్ సెలెక్ట్ చేశాను నేను. ఓకేనా? అలానే ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా రాశానంటే y = 2 దెన్ x+y బదులు నేను x గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఇలా రాసుంటే నేను ఏదైనా x వాల్యూ తీసుకుంటే x గ్రేటర్ దాన్ 1 ఏ వాల్యూ తీసుకున్నా కానీ నాకు 2 కేసుల్లోనూ సేమ్ అవుట్పుటే వస్తుంది. ఎందుకని అలా వచ్చింది అంటే కనుక నేను చూస్ చేసిన పాత్ అలా ఉంది, నేను సెలెక్ట్ చేసుకున్న పాత్ అలా ఉంది. సో పైన రెండిట్లోనూ ప్రెడికేట్స్ ఒకటే రాశాను, కరెక్ట్ ప్రోగ్రామ్ కి బగ్గీ ప్రోగ్రామ్. కానీ కరెక్ట్ ప్రోగ్రామ్ లో ఇక్కడ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ ఏమి ఉండాలంటే x+y గ్రేటర్ దాన్ 3 ఉండాలి. కానీ నేను ఇక్కడ ఎలా రాశానంటే x గ్రేటర్ దాన్ 1 అనే రాశాను, x+y అనేది రాయలేదు, x+y గ్రేటర్ దాన్ 3 అని రాయలేదు. ఈవెన్ దో నేను తప్పు ప్రోగ్రామ్ రాసినా కానీ నేను టెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ x వాల్యూ అనేది ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 1 కనుక ఇస్తే అప్పుడు రెండిట్లోనూ 2 ప్రోగ్రామ్స్ లోనూ అదే పాత్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆ సినారియోని యూ కాల్ ఇట్ యాజ్ ఈక్వాలిటీ బ్లైండింగ్ అని అంటాం. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ వచ్చేసేసి టెస్టింగ్ బ్లైండింగ్ లో సెల్ఫ్ బ్లైండింగ్ అని అంటాం. సెల్ఫ్ బ్లైండింగ్ అంటే when a buggy program is a multiple of correct one and the result is indistinguishable along the path. సో బగ్గీ ప్రోగ్రామ్ అనేది ఎలా రాసామంటే ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ కరెక్ట్ వన్. ఇప్పుడు చూడండి కరెక్ట్ ప్రోగ్రామ్ ఏంటి, x = a అని అసైన్ చేయాలి, x-y గ్రేటర్ దాన్ 0 అనేది కరెక్ట్ ప్రోగ్రామ్ మనం రాయాల్సింది. బగ్గీ ప్రోగ్రామ్ ఎలా రాసామంటే దీనికి కరెక్ట్ మనం ఏదైతే రాయాలో దానికి మల్టిపుల్ లో రాసాం, అంటే దానికి డబల్ లో రాసాం. x+ ఇక్కడ ఏ వాల్యూ ఉంది కదా, ఏని డబుల్ చేసాం, x+a యాక్చువల్లీ ఓన్లీ x తీసుకోవాలి, కానీ నేను ఏం చేశానంటే x+a అని రాస్తున్నాను, అంటే దాన్ని డబల్ చేస్తున్నాను, -2 గ్రేటర్ దాన్ 0 అని రాశాను. సో ఇలా రాయటం వల్ల నేను ఏ వాల్యూ x వాల్యూ ఏది ఇచ్చినా ఏ వాల్యూ ఏది ఇచ్చినా కానీ రెండిట్లోనూ నాకు సేమ్ అవుట్పుటే వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాయాలో దానికి జస్ట్ డబల్ చేసి నేను బగ్గీ ప్రోగ్రామ్ రాశాను. ఈ ప్రోగ్రామ్ తప్పు, కానీ నేను జస్ట్ ఇంక్రిమెంట్ చేసి మల్టిపుల్ చేసి రాసేసాను ఎక్స్ప్రెషన్ ని. సో దాని గురించి ఏమవుతుందంటే రెండిట్లోనూ నాకు సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది కానీ ప్రాపర్ రీజన్ వల్ల రాలేదు, పాస్ అయితే అయ్యారు కానీ ప్రాపర్ రీజన్ వల్ల అవ్వలేదు. సో ఇలాంటి సినారియోస్ అన్నిటిని కూడా యూ కాల్ ఇట్ యాజ్ టెస్టింగ్ బ్లైండ్నెస్ అని అంటామమ్మా. సో టెస్టింగ్ బ్లైండ్నెస్ అనేది 3 కేసెస్ లో అసైన్మెంట్ తప్పుగా చేయటం వల్ల రావచ్చు, లేదా ఈక్వాలిటీ బ్లైండింగ్, ఓకేనా, పాత్ ప్రాపర్ గా సెలెక్టెడ్ పాత్ ప్రాపర్ గా లేకపోవడం గురించి రావచ్చు, లేదా సెల్ఫ్ బ్లైండింగ్ మీరు రాసిన ప్రెడికేట్ అనేది బగ్గీ ప్రోగ్రామ్ లో జస్ట్ డబుల్ చేసి రాయటం వల్ల అయినా రావచ్చు. సో దీస్ ఆర్ ద 3 సినారియోస్ ఇన్ టెస్టింగ్ బ్లైండింగ్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బేసిక్ టర్మినాలజీస్ యూ నీడ్ టు నో. పాత్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, కాంపౌండ్ ప్రెడికేట్ అంటే ఏంటి, పాత్ ప్రెడికేట్ అంటే ఏంటి,
పాత్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, ప్రాసెస్ డిపెండెన్సీ అంటే కోరిలేషన్ అంటే ఏంటి, పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, టెస్టింగ్ బ్లైండ్నెస్ అంటే ఏంటి. ఓకే, సో నెక్స్ట్ అచీవబుల్ పాత్స్ అమ్మ. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పాత్ టెస్టింగ్ లో నేను మినిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాయాలి. సో ఐ షుడ్ సెలెక్ట్ ద పార్ట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ నేను మినిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాసి నాకు కావాల్సిన పార్ట్స్ అన్ని కూడా టెస్ట్ చేసుకొని ఫైనల్ గా ఆ ప్రోగ్రామ్ ఎర్రర్ ఫ్రీ అని నేను చెప్పగలగాలి. ఓకేనా, ఇప్పుడు నా ప్రోగ్రామ్ లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, అన్ని పార్ట్స్ నేను టెస్ట్ చేయాల్సిన పని లేదు. నేను సెలెక్టెడ్ పార్ట్స్ ని టెస్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్టెడ్ పార్ట్స్ అంటే ఏంటి అంటే పార్ట్ టెస్టింగ్ లో మనం చెప్పేది అదే. ఆ సెలెక్టెడ్ పార్ట్స్ ఏంటి అంటే ప్రతి ప్రోగ్రామ్ లో స్టేట్మెంట్ కవర్ అయ్యేలాగా చూడాలి. ప్రతి ప్రోగ్రామ్ లో బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రాంచ్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒక్కసారైనా పాత్ కవర్ అయ్యేలాగా ఉండాలి. దాన్నే మనం C1 C2 అంటున్నాం. C1 అంటే ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి కవర్డ్ అట్లీస్ట్ వన్స్. C2 అంటే ఎవ్రీ బ్రాంచ్ షుడ్ బి కవర్డ్ అట్లీస్ట్ వన్స్. అలాగా నేను పాత్ సెలెక్ట్ చేసుకోగలిగితే నా ప్రోగ్రామ్ లో ఐ కాల్ ఇట్ యాజ్ దట్ ఈస్ ద సినారియో వీఆర్ ఫాలోయింగ్ ఇన్ పాత్ టెస్టింగ్. సో హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నాకు ఇలా ఉందమ్మా పాత్ ఏ, సపోజ్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. ఓకేనా, దీనికి పార్ట్స్ ఏంటంటే ఏ నుంచి 2కి 1 నుంచి 2కి వెళ్ళాలంటే ఏ అనే లింక్ ఉంది, 2లో లూప్ ఏదో ఉంది దాన్ని బి అంటున్నాను, 2 నుంచి 3కి వెళ్ళాలంటే పాత్ సి అని ఉంది. సో నా ఫ్లో గ్రాఫ్ ఇలా ఉంది, ఇది నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. లింక్స్ వచ్చేసేసి 1 నుంచి 2కి వెళ్ళాలంటే ఏ అంటున్నాను, 2 నుంచి సెల్ఫ్ లూప్ ఉంది దాన్ని బి అంటున్నాను, 2 నుంచి 3కి వెళ్ళాలంటే సి అంటున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి పాత్స్ ఏం చెప్పొచ్చు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి వెళ్ళాలంటే పాత్స్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసేసి ఏసి అంటే నాకు లూప్ 2 దగ్గర లూప్ ఫెయిల్ అయిపోయి ఏ నుంచి సి ద్వారా డైరెక్ట్ గా వచ్చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎంట్రీకి. లేదు ఏ బి అనే లూప్ ఒక్కసారి తిరిగి ఉండొచ్చు, నేను రాసిన లూప్ కండిషన్ బట్టి బి అనే లూప్ నాకు ఒక్కసారి తిరిగి ఉండొచ్చు. సో ఏ బి బి సి, బి అనే లూప్ నాకు 2 టైమ్స్ తిరుగుతుంది, ఏ ట్రిపుల్ బి సి, బి అనే లూప్ నాకు 3 టైమ్స్ తిరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్స్, ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ టు రీచ్ ద ఎండ్ పాయింట్. 3ని రీచ్ అవ్వాలంటే ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్. ఇప్పుడు నేను పార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న పాత్ని బట్టి ఐ షుడ్ బి ఏబుల్ టు టెస్ట్ వెదర్ మై ప్రోగ్రామ్ ఈజ్ ఎర్రర్ ఫ్రీ ఆర్ నాట్. అంటే నేను ఇప్పుడు బి అనే లూప్ ని ఒక్కసారి రన్ చేసి నాకు అవుట్పుట్ వచ్చింది అనుకోండి, ఆ బి అనే లూప్ 2 టైమ్స్ రన్ చేసినా 3 టైమ్స్ రన్ చేసినా 4 టైమ్స్ రన్ చేసినా ఇంచుమించుగా మనకు అవుట్పుట్ వస్తుంది. లేదా మనం ఏం చేయాలంటే లూప్ కాబట్టి ఇది బౌండరీ దగ్గర చూసుకుంటే సరిపోతుంది, బి మినిమం అయినప్పుడు బి మాక్సిమం అయినప్పుడు రన్ అవుతుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. అంతే తప్ప బిని ఇన్నిసార్లు ఇన్ని ఇటరేషన్స్ ప్రతి ఇటరేషన్ లో ఒక్కొక్క టెస్ట్ కేసు ఇచ్చి మనం రన్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఒకసారి లూప్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, సెకండ్ టైం కూడా లూప్ అవుతుంది, థర్డ్ టైం కూడా లూప్ అవుతుంది. మీరు లూప్ దగ్గర ఎప్పుడు చెక్ చేసుకోవాలి, లూప్ బేస్ కండిషన్ రన్ అవుతుందా లేదా, లూప్ మాక్సిమం కండిషన్ దగ్గర బౌండరీస్ దగ్గర సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కనుక మీరు రాసిన ప్రోగ్రామ్ లో C1 అంటే ప్రతి స్టేట్మెంట్ ఒక్కసారైనా రన్ అవుతుందా లేదా, C2 ఎన్నైతే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఒక్కసారైనా రన్ అవుతుండేలాగా నేను పార్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని అవి నేను టెస్ట్ చేస్తే సరిపోతుంది. సో దాన్నే మనం దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇన్ పార్ట్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో అదే మనం ఇక్కడ చెప్తున్నాము. ఆబ్జెక్టివ్ ఈజ్ టు సెలెక్ట్ the test just select and test just enough parts నేను చూస్ చేసుకోవాలి to achieve a satisfactory notation of test completeness such as C1 plus C2. ఇనఫ్ పార్ట్స్ నేను సెలెక్ట్ చేసుకొని C1 C2 కవర్ చేయగలిగానా లేదా, C1 అంటే స్టేట్మెంట్స్ కవర్ చేయగలిగానా, C2 అంటే బ్రాంచెస్ కవర్ చేయగలిగానా లేదా చూస్తే సరిపోతుంది. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇన్ పార్ట్ టెస్టింగ్. సో దానికోసం నేను ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. మీ అందరికీ తెలిసిందే, ముందు మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేయాలని చెప్పాము. సెలెక్ట్ ఏ సెట్ ఆఫ్ టెంటేటివ్ కవరింగ్ పార్ట్స్, కొన్ని పార్ట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఏ పాత్ ఇన్ ద సెట్ ఇంటర్ప్రిట్ ద ప్రెడికేట్స్, మీరు సెలెక్ట్ చేసుకున్న పాత్ లో ప్రెడికేట్స్ ఏ ఉన్నాయి, ఇప్పుడు మనం ప్రెడికేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైతే పాత్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పాత్ లో ప్రెడికేట్స్ ఏ ఉన్నాయి, కండిషన్స్ ఏ ఉన్నాయి,
అవి ఇంటర్ప్రిట్ చేసుకోండి. ట్రేస్ ద పాత్ త్రూ multiplying the individual compound predicates by achieving a Boolean expression. So ఆ path ని ట్రేస్ చేయండి by multiplying individual compound predicates. ఇందా చెప్పాం compound predicates అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నాకు బులియన్ ఎక్స్ప్రెషన్ ఇలా వచ్చింది, a ప్లస్ బీసీ డి ప్లస్ ఈ అని చెప్పి వచ్చింది. అంటే ఇక్కడ ఈ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఎలా ఉండుంటది ఇంచుమించుగా, ఏ అంటే ఒక రూట్ లో ఏ ఉంది, ఇంకొక రూట్ లో బిసి అంటే మధ్యలో ఏదో నోట్ ఉంటుంది, బి అండ్ సి, ఈ రెండు లింక్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ వే. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి రీచ్ అవ్వాలంటే 2 వేస్ ఉన్నాయి. ఐదర్ ఏ లింక్ ద్వారా రావచ్చు లేదా బి అండ్ సి రావచ్చు. సో అందుకే ఐదర్ ఏ లేదా బి అండ్ సి, ఈ 2 రూట్స్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఆర్ పెట్టుంటారు, ఏ ప్లస్ బిసి. అంటే ఫ్లో గ్రాఫ్ అలా ఉంటుంటుంది. లేదు ఇంకొక రూట్ ఏంటి, ఓన్లీ డి, లేదా ఇంకొక రూట్ ఏంటి ఓన్లీ ఈ, అంటే అందుకనే డి ఆర్ ఈ అని రాశారు. సో ఇవి అండ్ ఈ రెండింటి మధ్య అండ్ సింబల్, అంటే ఇలా ఉంది మీకు ఓన్లీ డి అండ్ ఓన్లీ ఈ ఇక్కడ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో అండ్ సింబల్. సో మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు ఫస్ట్ పాత్ ని సెలెక్ట్ చేసుకోండి, ఆ పాత్ లో ప్రెడికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంటర్ప్రిట్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ ద ప్రెడికేట్స్, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి నాకు ఆ పాత్ లో. సో ఆ ప్రెడికేట్స్ ని ఇంటర్ప్రిట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, ట్రేస్ ద పాత్ త్రూ మల్టిప్లైయింగ్ ద ఇండివిజువల్ కాంపౌండ్ ప్రెడికేట్స్ టు అచీవ్ బులియన్ ఎక్స్ప్రెషన్. బులియన్ ఎక్స్ప్రెషన్ ఫార్మ్ చేసుకునేలాగా చూడండి. ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయండి ఫర్దర్ గా. సో అందుకని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, మల్టిప్లై అండ్ అబ్టైన్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్. దీన్ని సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఏ ఇంటూ డి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ తెలుసు కదా, ఏడి బిసిడి బిసిఈ. సో సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ లో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్, ఈ పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ మీకు ఏదైతే వచ్చిందో, ఈ పాత్ కవర్ చేసేలాగా కనుక మీరు ఇన్పుట్స్ ఇవ్వగలిగితే, సో మీరు ఫస్ట్ టెస్ట్ కేస్ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అంటే ఈ పాత్ కవర్ చేయగలగాలి. సెకండ్ టెస్ట్ కేస్ ఇన్పుట్ ఎలా ఇవ్వగలంటే ఈ పాత్ కవర్ చేయాలి, ఏఈ అనే పాత్. థర్డ్ టెస్ట్ కేస్ ఈ పాత్ కవర్ చేసేలాగా, ఫోర్త్ టెస్ట్ కేస్ ఈ పాత్ కవర్ చేసేలాగా నేను కనుక ఇన్పుట్స్ ఇచ్చి టెస్ట్ చేయగలిగితే ప్రోగ్రామ్ ని, దీన్నే మనం అచీవబుల్ పాత్స్ అని అంటాం. ఇవన్నీ అచీవ్ చేయగలిగితే. ఓకేనా. సో అందుకే నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాం, ఈచ్ ప్రోడక్ట్ టర్మ్ డినోట్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. వీటన్నిటిని ఇన్ఈక్వాలిటీస్ అని అంటాం. ఓకేనా. సో ఇఫ్ సాల్వ్, సో సారీ, ఈ ఇన్ఈక్వాలిటీస్, ఈ సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ కనుక మనం సాల్వ్ చేయగలిగితే, దట్ విల్ ఈల్డ్ అన్ ఇన్పుట్ వెక్టర్ దట్ విల్ డ్రైవ్ ద రొటీన్ అలాంగ్ ద సెలెక్టెడ్ పార్ట్స్. సో మీరు ఇన్పుట్స్ ఇలా సెలెక్ట్ చేసుకోగలిగితే, సో దట్ ఇవన్నీ మీరు ఈ పాత్ ద్వారా మీరు కవర్ అయ్యేలాగా ఇన్పుట్స్ కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే, దెన్ ద పాత్ ఈస్ అచీవబుల్ అని అంటాం. అలా సెలెక్ట్ చేసుకోలేకపోతే కనుక, సో నేను ఏ ఇన్పుట్ ఇచ్చినా ఈ పాత్ కవర్ అవ్వట్లేదు, ఏ ఇన్పుట్ ఇచ్చినా ఈ పాత్ కవర్ అవ్వట్లేదు అనుకుంటే కనుక, అప్పుడు దాన్ని అన్అచీవబుల్ పాత్స్ అని అంటాం. సో ఇప్పుడు అచీవబుల్ పాత్స్ అండ్ అన్అచీవబుల్ పాత్స్ అంటే ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేశారు, ఫ్లో గ్రాఫ్ లో ప్రెడికేట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు, కండిషన్స్, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, ఇఫ్లు కానీ కేస్ స్టేట్మెంట్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రెడికేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పాత్ లో ఉన్న ప్రెడికేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక వాటి బట్టి మీరు ఒక ఎక్స్ప్రెషన్, బులియన్ ఎక్స్ప్రెషన్ ఫామ్ చేసుకున్నారు. ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ ని ఫర్దర్ సింప్లిఫై చేసి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు మీరు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ లో ఏదైతే ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేసి చెప్పారో, ఈ పాత్స్ సెలెక్ట్ చేసుకున్న ఈ పాత్స్ రన్ అయ్యేలాగా మనం కనుక ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వగలిగితే, అప్పుడు ఈ పాత్ ని మనం అచీవ్ చేసినప్పుడు దెన్ యూ కాల్ ఇట్ యాస్ పాత్ ఈస్ అచీవబుల్. లేదు ఆ పాత్ లో రన్ అయ్యేలాగా నేను ఏ ఇన్పుట్స్ ఇవ్వలేకపోతే కనుక యూ కాల్ ఇట్ యాస్ అన్అచీవబుల్ పాత్ అని అంటాం. ఓకే. సో ఇది అచీవబుల్ అండ్ అన్అచీవబుల్ పాత్. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసేసి పాత్ సెన్సిటైజేషన్ అంటాము. పాత్ సెన్సిటైజేషన్ అంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ అ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇందాక మనం పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ ని ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది ఏడి ప్లస్ ఏఈ. సో I should be able to select my input vectors in such a way that these expressions can be solved. ఈ పాత్ అచీవ్ అయ్యేలాగా ఉండాలి, అచీవబుల్ పాత్ అయ్యేలాగా ఉండాలి. సో అలా నేను ఇన్పుట్స్ ని సెలెక్ట్ చేయగలగాలి, దాన్నే మనం పాత్ సెన్సిటైజేషన్ అని అంటాము. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ ఎ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్. పాత్ ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయ్యేలాగా
నేను సెట్ ఆఫ్ సొల్యూషన్స్ కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్నే మనం పాత్ సెన్సిటైజేషన్ అని అంటారు. ఓకేనా? పాత్ సెన్సిటైజేషన్ కి ఒక హ్యూరిస్టిక్ అప్రోచ్ అందిస్తారమ్మా. సో ఇదేంటి అంటే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తారంటే, మనం సెన్సిటైజింగ్ చేయకుండా మీరు ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా పాత్ సెలెక్ట్ చేసుకోవద్దు, ఫాలో పాత్ సెన్సిటైజేషన్ మెథడ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఐడెంటిఫై ఆల్ వేరియబుల్స్ దట్ ఎఫెక్ట్ ద డెసిషన్. మీరు ఇప్పుడు ఒక పాత్ సెలెక్ట్ చేసుకున్నాక దాంట్లో కొన్ని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయని మీకు అర్థమైంది. ఆ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లో ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఫస్ట్ నాకు డెసిషన్ మేకింగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని ఉంది, దాంట్లో నాకు ఉన్న వేరియబుల్స్ ఎక్స్ వై. నెక్స్ట్ జెడ్ గ్రేటర్ దాన్ 0 అని ఉంది, జెడ్ అనే వేరియబుల్ ఉంది. సో ఐడెంటిఫై ఆల్ ద వేరియబుల్స్ దట్ ఎఫెక్ట్ ద డెసిషన్. నెక్స్ట్ క్లాసిఫై ద ప్రెడికేట్స్ యాజ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఆ ప్రెడికేట్స్ అనేది డిపెండెంట్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్ అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. అలానే స్టార్ట్ ద పాత్ సెలెక్షన్ విత్ అన్కోరిలేటెడ్ డిపెండెంట్ ప్రెడికేట్స్. మనం పాత్ సెలెక్షన్ ఎలా చేయాలి అంటే అన్కోరిలేటెడ్ గా ఉండాలి, ఇండిపెండెంట్ ప్రెడికేట్స్ గా ఉండాలి. ఆ పాత్ర మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అన్కోరిలేటెడ్ అంటే ఏంటో చెప్పాం ఇందాక, ఇండిపెండెంట్ అంటే ఏంటో చెప్పాం. సో మీరు పాత్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సీ దట్ యూ సెలెక్ట్ అన్కోరిలేటెడ్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్. ఓకే, ఇఫ్ కవరేజ్ హ్యాస్ నాట్ బీన్ ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఇలా పాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇఫ్ కవరేజ్ హ్యాస్ నాట్ బీన్ అచీవ్డ్ యూజింగ్ ఇండిపెండెంట్ అన్కోరిలేటెడ్ ప్రెడికేట్స్, అప్పుడు కవర్ అవ్వకపోతుంటే ఆ పాత్ లో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్టెండ్ ద పాత్ సెట్ యూజింగ్ కోరిలేటెడ్ ప్రెడికేట్స్. ఇందాక అన్కోరిలేటెడ్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్ తీసుకొని పాత్ కవర్ చేయడానికి ట్రై చేశాను, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఆ పాత్ కవర్ చేయడానికి ట్రై చేశాను. నాకు ఏ ఇన్పుట్స్ దొరకట్లేదు ఆ పాత్ కవర్ చేసే కాంబినేషన్ లో. సో అప్పుడు ఏం చేయాలంటే ఇంకా అన్కోరిలేటెడ్ అనే కాన్సెప్ట్ వదిలేసి కోరిలేటెడ్ ప్రెడికేట్స్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ కోరిలేటెడ్ ద్వారా కూడా మీకు పాత్ అచీవ్ అవ్వకపోతే ఇఫ్ కవరేజ్ హ్యాస్ నాట్ బీన్ ఎక్స్టెండెడ్ అచీవ్డ్ ఎక్స్టెండ్ ద క్లాసెస్ cases to choose that involve independent predicates. ఓన్లీ కోరిలేటెడ్ అన్ఇండిపెండెంట్ తో అవ్వట్లేదు అంటే కనుక దెన్ గో ఫర్ కోరిలేటెడ్ ఇండిపెండెంట్. ఎట్ లాస్ట్ యూస్ కోరిలేటెడ్ డిపెండెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ 4 కేసెస్ చెప్తున్నారమ్మా మీరు పాత్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఇఫ్ యూ సీ ది స్టెప్స్ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ సెలెక్ట్ ద పాత్ విత్ అన్కోరిలేటెడ్. పాత్ ఎలా ఉండాలి అంటే అన్కోరిలేటెడ్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్. ఆ రూట్ లో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆ రూట్ ని కవర్ చేయడానికి ట్రై చేయండి, ఆ రూట్ ని కవర్ చేసేలాగా ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అది అవ్వట్లేదు, ఆ రూట్ నాకు కవర్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తారంటే కోరిలేటెడ్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్ ఉండేలాగా, కోరిలేటెడ్ ఇండిపెండెంట్ ప్రెడికేట్స్ ఉండేలాగా పాత్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ రూట్ కూడా అచీవ్ అవ్వట్లేదు అంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే కోరిలేటెడ్ డిపెండెంట్, ఇందాక ఇండిపెండెంట్ అన్నాం కదా, ఇప్పుడు కోరిలేటెడ్ డిపెండెంట్ ప్రెడికేట్స్ కవర్ అయ్యేలాగా రూట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ యూ డూ టు అచీవ్ ద పాత్స్. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే టు పర్ఫార్మ్ పాత్ టెస్టింగ్, టు అచీవ్ మై పాత్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని మనం పాత్ సెన్సిటైజేషన్ అని అంటాము. అండ్ దీంట్లో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూనిట్ 1 లో పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏంటంటే path instrumentation is what we have to do to confirm that output was achieved by the independent path. నాకు అవుట్పుట్ అయితే వచ్చింది కరెక్టే, నేను అనుకున్న అవుట్పుట్ నాకు వచ్చింది, కానీ అవుట్పుట్ అనేది నేను అనుకున్న పాత్ ద్వారానే వచ్చిందా లేదు లోపల ఇంటర్నల్ గా సమ్ అదర్ పాత్ ఏదో ఎగ్జిక్యూట్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా. సో పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే యూ వాంట్ టు మేక్ షూర్ దట్ whether the outcome which you have obtained is achieved only because of your intended path. మీరు అనుకున్న పాత్ ద్వారానే ట్రావర్స్ అయ్యి నాకు అవుట్పుట్ వచ్చిందా, లేదు అనుకున్న పాత్ ద్వారా కాకుండా వేరే పాత్ ద్వారా ఎక్కడో ట్రావర్స్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అనుకున్న అవుట్కమే వచ్చిందా. సో ఆ పాత్ సెలెక్షన్ ని మనం పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, కొన్నిసార్లు నాకు అనుకోకుండా అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది, దాన్నే మనం కోఇన్సిడెన్షియల్ కరెక్ట్నెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూడండి, దిస్ ఇస్ ద ఫ్లో గ్రాఫ్ ఫర్ స్విచ్ కేస్ అమ్మ. ఇక్కడ స్విచ్ లో వారు ఫస్ట్ ఏం చేశారంటే ఎక్స్ వాల్యూ 16 అసైన్ చేశారు. ఒక కేసు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏదో ఒక కేసు. ఎన్ని కేసెస్ ఉన్నాయంటే 3 కేసెస్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఓకేనా? 3 కేసెస్ వాళ్ళు ఎక్స్ వాల్యూ 16 ఇవ్వటము, వీళ్ళు ఇక్కడ కేసెస్ ఎలా రాశారంటే కేస్ 1 కి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్ x - 14 = y,
కేస్ 2 ఎప్పుడు అవుతుందంటే y ఈక్వల్ టు 2 అయినప్పుడు, కేస్ 3 ఎప్పుడు అవుతుందంటే y ఈక్వల్ టు x mod 14 అయినప్పుడు. సో ఇప్పుడు నేను x వాల్యూ 16 ఇవ్వటం గురించి అని చెప్పి ఈ మూడింటికి ఒకటే అవుట్పుట్ వస్తుంది చూడండి. ఇక్కడ కేస్ 1 ఈ వాల్యూ ఎంత వస్తుంది, 16 - 14 అంటే ఇది 2, ఈ వాల్యూ 2 వస్తుంది. y వాల్యూ ఇక్కడ డైరెక్ట్ గా 2 అనే చెప్తున్నాను. ఇక్కడ y వాల్యూ 16 mod 14 అంటే ఇక్కడ కూడా నాకు అవుట్పుట్ అనేది 2 వస్తుంది. y వాల్యూ ఈ 3 కేసెస్ లోనూ నాకు 2 వస్తుంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది 2 వచ్చింది. ఇప్పుడు నాకు ఏది ఎగ్జిక్యూట్ అయ్యి 2 వచ్చినట్టు, యాక్చువల్లీ నా ఇంటెన్షన్ వచ్చేసేసి నాకు ఈ మధ్యలోది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ నేను రాసిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఏ కేస్ అది ఏ పాత్ ద్వారా వెళ్ళినా కానీ నాకు కరెక్ట్ అవుట్పుట్ 2 వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఐ వాంట్ టు చెక్ వెదర్ మై అవుట్పుట్ 2 హ్యాస్ అక్కర్డ్, వెదర్ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ ట్రావర్స్ ఇన్ ది సెకండ్ పాత్. ఈ సెకండ్ పాత్ ద్వారానే ట్రావర్స్ అయ్యి నాకు 2 వస్తే అది నేను కరెక్ట్ అవుట్పుట్ అంటాను. లేదు సెకండ్ పాత్ ద్వారా కాకుండా దేని ద్వారా వెళ్ళినా నాకు 2 వస్తుంది ఈ ప్రోగ్రామ్. అది ఎందుకు వచ్చింది, కోఇన్సిడెన్షియల్ గా నా ప్రోగ్రామ్ అలా రాయాల్సి వచ్చింది. ఓకేనా? సో ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ వాట్ యు కన్ఫర్మ్, వాట్ యు డూ ఇన్ ఆర్డర్ టు సీ దట్ యువర్ అవుట్కమ్ 2 అనేది whether it has achieved only because of intended path. మీరు అనుకున్న పాత్ ద్వారానే వచ్చిందా లేదా చెక్ చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, సో పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ లో జనరల్ గా 4 స్ట్రాటజీస్ ఉంటాయమ్మా చెక్ చేసుకోవడానికి. నేను అనుకున్న పాత్ ద్వారానే ట్రావర్స్ అయిందా లేదా చెక్ చేయడానికి 4 స్ట్రాటజీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ జనరల్ స్ట్రాటజీ, ఇది మీ అందరికీ తెలుసు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే నా అవుట్పుట్ రాగానే నేను ఒక పెన్ను పేపర్ తీసుకొని ఐ విల్ ట్రేస్ మై ప్రోగ్రామ్ బై హ్యాండ్. మీరు జనరల్గా లూప్స్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ స్టార్టింగ్ మీరు నేర్చుకునేటప్పుడు చిన్న లూప్స్ రాసినప్పుడు మేము బోర్డు మీద మీకు ప్రతి ట్రేస్ వేసి చూపిస్తాం. ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ లూప్ లో వాల్యూ ఇలా చేంజ్ అయింది, ఎక్స్ వాల్యూ ఇలా, వై వాల్యూ ఇలా. సెకండ్ ఇటరేషన్ లో ఎక్స్ వాల్యూ ఇలా, వై వాల్యూ. అంటే యువర్ ట్రేసింగ్ యువర్ ప్రోగ్రామ్. ఓకేనా? అలా ట్రేస్ చేసుకోవడం గురించి అని ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ మై అవుట్పుట్ హ్యాస్ అబ్టైన్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఇంటెండెడ్ పాత్. అలా నేను బై హ్యాండ్ ట్రేస్ చేసుకున్నా నాకు తెలిసిపోతుంది నేను అనుకున్న పాత్ ద్వారానే ఎగ్జిక్యూట్ అయిందా లేదా సమ్ అదర్ పాత్ ద్వారా వెళ్ళిందా. లేదు మీరు ఫస్ట్ ఇయర్ లో మనం ఇక్కడ లైనెక్స్ వాడతాం, ఒకవేళ సి కనుక మీరు టర్బో సి వాడుంటే కనుక మీకు టర్బో సీరోలో ట్రేస్ చేయాలంటే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. F5 అనే కమాండ్, F5 అనే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మీరు F5 ప్రెస్ చేసినప్పుడల్లా ట్రేసింగ్ జరుగుతూ ఉంటుంది. ముందు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, థర్డ్ లైన్. అంటే యు ఆర్ ఏబుల్ టు చెక్ వెదర్ యువర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ కరెక్ట్లీ. మీరు ప్రతి ఏ లైన్ తర్వాత ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దాన్నే మనం ట్రేసింగ్ అంటున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి జనరల్ స్ట్రాటజీలో మనం ఏం చెప్తున్నాం అంటే పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ లో మీరు పాత్ చెక్ చేసుకోవాలంటే మీరు ప్రోగ్రామ్ ని ట్రేస్ చేసుకోండి. ఐదర్ యూ కెన్ యూజ్ ఎ టూల్ ఆర్ ఐదర్ యూ కెన్ డూ ఇట్ బై అ హ్యాండ్. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసేసి ట్రావర్సర్ ఆర్ లింక్ మార్కర్ మెథడ్ అని అంటామమ్మా. సో ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టు ఇంప్లిమెంట్. సో ఇది ఏం చేయాలంటే ఇక్కడ యూ షుడ్ నేమ్ ఎవ్రీ లింక్. ప్రతి లింక్ మీద ఒక నేమింగ్ ఇచ్చుకోవాలి. మీ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో ప్రతి లింక్ మీద ఒక నేమ్ ఇవ్వాలి. ఇన్స్ట్రుమెంట్ ద లింక్ సో దట్ ద లింక్ ఈస్ రికార్డెడ్ వెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఆ లింక్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, ఆ లైన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ లింక్ ని రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఆ లింక్ ఒక నేమ్ ఇచ్చాం కదా, ఆ నేమ్ ని రికార్డ్ చేసుకుంటూ ఉండాలి, మెయింటైన్ చేస్తూ ఉండాలి. The succession of letters from a routine entry to exit corresponds to the path name. So ఇప్పుడు ఇది చూడండి, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేశారంటే ప్రతి లింక్ మీద నేమింగ్ ఇచ్చారమ్మ. ఇక్కడ ఐ అని ఇచ్చారు చూడండి, JKLM. సో దీస్ ఆర్ ఆల్ ద లింక్ నేమ్స్. సో ఇప్పుడు నేను ఏ నుంచి ఫర్ సపోజ్ ఇక్కడికి వెళ్ళాలి అంటే నేను ఇలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఫర్ సపోజ్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, నాకు ఐ అనేది ఫీడ్ అవుతుంది. ఐ అనే లింక్ నేమ్ రికార్డ్ అవుతుంది, ఫీడ్ అవుతుంది. నెక్స్ట్ జే ఎగ్జిక్యూట్ అయింది, జే ఫీడ్ అయింది. నెక్స్ట్ నాకు ఇలా వచ్చింది, ఈ కండిషన్ ట్రూ అయ్యి బి ఇలా వచ్చింది, ఎన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఎన్ అనేది రికార్డ్ అయింది. సో దీన్ని యూఆర్ రికార్డింగ్ ద పాత్. మీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏ పాత్ ద్వారా ఎగ్జిక్యూట్ అయింది అనేది ఆ పాత్ కి ఒక నేమ్స్ పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసుకోవడం వల్ల యూ విల్ నో వెదర్ యువర్ అవుట్పుట్ హ్యాస్ అబ్టైన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిజైర్డ్ పాత్. ఆ లింక్ ద్వారానే ఎగ్జిక్యూట్ అయ్యి నాకు అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుందమ్మా. దీన్నే మనం సెకండ్ మెథడ్ కింద చెప్తాం, సింగిల్ లింక్ మార్కర్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్ అని అంటాం. ఫస్ట్ మెథడ్ ఏంటి, ట్రేస్ చేసుకోవటం.
సెకండ్ మెథడ్ ఏంటి, లింక్ పైన నేమ్స్ ఇచ్చేసేసి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడల్లా ఆ లింక్స్ ని రికార్డ్ చేసుకోవటం, దానివల్ల మీకు ఏ పాత్ ద్వారా ఎగ్జిక్యూట్ అయింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు లింక్ మార్కర్లో, సింగిల్ లింక్ మార్కర్లో మీకు చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూడండి, నాకు ఇది రూట్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక ఇలా ఇదే సేమ్ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఐ ద్వారా రావాలి, నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకే సారీ చూడండి, ఐ ఇలా రావాలి, నెక్స్ట్ ఇలా కే ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ నాకు ఇలా ఎం ఎగ్జిక్యూట్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి నా అవుట్పుట్ అనేది. సో దిస్ ఇస్ ద రూట్ ఐ వాంట్. ఇలా వచ్చి ప్రాసెస్ ఈ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ కండిషన్ ఏదో ఫెయిల్ అయ్యి ఎం అనే లింక్ నేమ్ ద్వారా ఇలా బయటికి అవుట్పుట్ వెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. సో దానికి తగ్గట్టు నేను లింక్ నేమింగ్స్ ఇచ్చుకున్నాను, ఎం అని, కే అని, జే అని, సో దట్ నాకు పాత్ తెలుస్తుందని. అంటే నా పాత్ ఎలా ఉండాలి, ఐ కే ఎం, ఇది నాకు కావాల్సిన పాత్. సో కానీ సమ్ ఎర్రర్ గురించి నా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇలా ఎగ్జిక్యూట్ అయింది, ఐ ప్రాసెస్ కే ఇదే ఎగ్జిక్యూట్ అయింది. సో దీని తర్వాత ఇలా రావాల్సిన ప్రోగ్రామ్ కాస్త ఏమైందంటే ఇక్కడ నుంచి ప్రాసెస్ బికి వెళ్ళిపోయి నాకు ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, సో ఇటు వెళ్ళాల్సింది కాస్త ప్రాసెస్ బి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చింది. నేనేం చెక్ చేస్తాను, ఓన్లీ లింక్ చూసుకుంటాను, ఏ లింక్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అయింది, ఐ ఇది ఎగ్జిక్యూట్ అయింది, కే ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడికి వచ్చి ఎం ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ నుంచి పైకి వచ్చేసేసి ప్రాసెస్ బి అవుట్పుట్. కానీ ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం, లింక్ నేమ్స్ ఏమి వచ్చినాయి, ఐకేఎంఏ వచ్చింది. సో రెండిట్లోనూ నాకు సేమ్ లింక్ నేమ్స్ వస్తున్నాయి, ఐకేఎం అనే వస్తుంది, కానీ నాకు కావాల్సిన పాత్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాల. సమ్ బగ్ వల్ల, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ బగ్ వల్ల నాకు ఇది అనేది జరిగింది. సో ఇది మనకి సింగిల్ దాంట్లో ఉండే ప్రాబ్లం అమ్మ. సింగిల్ లింక్ మార్కర్లో మనకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే కనుక మీకు సమ్ రీజన్స్ వల్ల కొన్ని బగ్స్ వల్ల మీకు కొన్ని కేసెస్లో ఎలా వస్తుందంటే మీకు అవుట్పుట్ పాత్ కరెక్ట్ గానే వచ్చినట్టు ఉంటుంది, కానీ ఇంటర్నల్ గా ఆ పాత్ మీకు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఐకేఎం అనే వస్తుంది రెండు కేసెస్ లోను, కానీ నాకు ఒకటి ఇలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇక్కడ రావాల్సిన అవుట్పుట్ అలా ఎం తర్వాత ఈ ప్రాసెస్ బి దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చింది, కానీ లింక్ నేమ్స్ మాత్రం ఐకేఎం అనే వస్తుంది. సో దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ డబల్ లింక్ మార్కర్ అంటాము. డబల్ లింక్ మార్కర్ ఇన్స్ట్రుమెంటేషన్ అని అంటాం. సో డబల్ లింక్ మార్కర్ ఏం చేస్తుందంటే సింగిల్ లింక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం అని చెప్పి మనం డబల్ లింక్ వస్తాం. సో ఇక్కడ ఏం చేయాలంటే టూ లింక్ మార్కర్ స్పెసిఫై ద పాత్ నేమ్ అండ్ బోత్ ద బిగినింగ్ ఎండ్ ఆఫ్ ద లింక్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక మనం బిగినింగ్ లోను ఎండ్ లింక్ లోను రెండిట్లోనూ లింక్ నేమ్స్ రాయాలమ్మా. సో ఇప్పుడు చూడండి, ఇందాక ప్రాబ్లం నాకు ఎక్కడ వచ్చింది, ఈ కేసులో వచ్చింది కదా, ఇందాక ఇక్కడ వచ్చింది కదా, ఎలా వచ్చింది మనకి IOPM, ఓకేనా, ఎం ఇందాక మనం సింగిల్ లింకే పెట్టాం. ఇక్కడ ఏం చేశానంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ఇక్కడ లింక్ స్టార్టింగ్ లో ఒక నేమ్ ఇచ్చాను, లింక్ ఎండింగ్ లోను ఒక నేమ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు దీనికి రూట్ ఎలా వస్తుందమ్మా, IOPMN, ఈ లింక్ ద్వారా వెళ్ళాలి ఇప్పుడు నాకు. ఓకేనా, ఫర్ సపోజ్ ఇందాకట్లాగే నాకు బగ్ కనుక వచ్చి ఉంటే పైన ప్రాసెస్ బికి వెళ్ళిపోతే కనుక, అంటే IOPM తర్వాత నాకు ఇందాక ఏమైంది, ప్రాసెస్ బికి వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నేమింగ్ ఏమొచ్చింది, ఐ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఎలా వస్తుంది అంటే IOPM వరకు కామన్ గా ఉంటది, కానీ నేను ఎండింగ్ లో కూడా ఒక లింక్ పెట్టడం వల్ల, లింక్ నేమ్ పెట్టడం వల్ల నాకు లాస్ట్ లింక్ నేమ్ అనేది మీకు కరెక్ట్ గా తెలిసిపోతుంది. సో దీని వల్ల you will be able to trace whether your desired path has executed or not. సో సింగిల్ లింక్ ఎర్రర్ ని ఓవర్కమ్ చేయడానికి మనం డబల్ లింక్ మార్కర్ కి వచ్చాము. డబల్ లింక్ మార్కర్ లో మనం ఏం చెప్తాం అంటే ప్రతి లింక్ దగ్గర 2 లింక్ నేమ్స్ పెట్టండి. స్టార్టింగ్ దగ్గర ఒక లింక్ నేమ్ పెట్టండి, ఎండింగ్ దగ్గర ఒక లింక్ నేమ్ పెట్టండి. సో అలా పెట్టడం వల్ల ఐ విల్ బి ఏబుల్ టు చూస్ వెదర్ మై పాత్ హ్యాస్ achieved only because of the proper reason or not. So ఇది డబల్ లింక్ మార్కర్ అంటామా. సో ఐఎమ్ ఎండింగ్ ద చాప్టర్. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్, అందుకే ఐఎమ్ టేకింగ్ యూ సమ్ 5 minutes ఎక్స్ట్రా టైం. సో అయిపోయింది చాప్టర్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి, సో ఒక్క నిమిషం,
సో థర్డ్ వన్ డబల్ లింక్ మార్కర్ అన్నాం కదా. ఫోర్త్ వన్ వచ్చేసి లింక్ కౌంటర్ అమ్మ. సో లింక్ కౌంటర్ లో మనం ఏం చెప్తామంటే క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద లింక్. ఇందాకంతా మనం ఏం చేస్తున్నాం అంటే లింక్ వేరియబుల్స్ ని ఫీడ్ చేసుకుంటున్నాను, లింక్ వేరియబుల్స్ లింక్ నేమ్స్ ఫీడ్ చేస్తున్నాను. సో ఇందా నుంచి నేను ఏం చెప్తున్నానంటే IOP MN అంటున్నాను, MN అని అంటున్నాను. ఇలా లింక్ నేమ్స్ చెప్తాం. లింక్ కౌంటర్ లో ఏం చెప్తామంటే మీరు అనుకున్న లింక్ ఎగ్జిక్యూట్ అవగానే సెలెక్ట్ ద కౌంటర్ వేరియబుల్. ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకొని దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండండి. సో ఈ లింక్ ఎగ్జిక్యూట్ అవగానే కౌంటర్ 2, ఈ లింక్ ఎగ్జిక్యూట్ అవగానే కౌంటర్ 3, ఈ లింక్ ఎగ్జిక్యూట్ అవగానే కౌంటర్ 4. అంటే మీకు అవుట్పుట్ వచ్చేసరికి కౌంటర్ కనుక 4 వాల్యూ రీచ్ అయితే మీ డిజైర్డ్ పార్ట్ లో ఎగ్జిక్యూట్ అయినట్టు. నా పాత్ నేను అనుకున్నట్టే డిజైర్డ్ పాత్ లోనే ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ లింక్ నేమ్ మనం ఫోర్త్ వన్ ఏం చెప్తాం అంటే యూజ్ ద కౌంటర్స్ చెప్తాం. సో దాన్ని మనం లింక్ కౌంటర్ అని అంటాం. సో అంటే యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద పాత్ లెంత్ టు కన్ఫర్మ్ యువర్ ఇంటెండెడ్ పాత్. ఫర్ సపోజ్ నాకు పాత్ లెంత్ ఫైనల్ గా 4 ఉండాలి. 4 ఉంటే నేను ఇంటెండెడ్ పాత్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టు. 4 కాకుండా తక్కువ ఉంటే నా పాత్ కరెక్ట్ కాదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఇందాక దాంట్లో నాకు 4 ఉండాలి, 4 కాకుండా ఫర్ సపోజ్ తక్కువే ఉంది అనుకోండి, అంటే నాకు రూట్ ఇలా వచ్చింది 1 2 3 ఇలా పైకి వెళ్ళకుండా సమ్ అదర్ ఈ వేలో వచ్చింది అని అనుకోండి, అంటే నాకు ఫర్ సపోజ్ అప్పుడు కౌంటర్ 3 వస్తుంది. ఓకేనా, 3 వచ్చింది అని అనుకోండి, నాకు సెలెక్ట్ చేసిన పాత్ కరెక్ట్ కాదు. కౌంటర్ 4 అని వచ్చింది అనుకోండి, నాకు సెలెక్ట్ చేసిన పాత్ కరెక్ట్. సో దిస్ ఇస్ కౌంటర్ అమ్మ, లింక్ కౌంటర్ అంటాం. సో దీంట్లో కూడా సేమ్ ఇందాక సింగిల్ లెంక్ లో ఏదైతే ఎర్రర్ చెప్పామో అదే ఎర్రర్ నాకు కౌంటర్ లో కూడా రావచ్చు. అక్కడ మనం ఏదైతే ఫాలో అయ్యామో డబల్ లింక్స్ వాడతాము, అదే మనం ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి, డబల్ కౌంటర్స్ వాడాలి. అక్కడ ఏదైతే ఎర్రర్ వచ్చిందో నాకు ఇక్కడ కౌంటర్ వాడినప్పుడు కూడా సేమ్ అదే ఎర్రర్ వస్తుంది ఒకవేళ బగ్ ఏదైనా ఉన్నప్పుడు. సో అక్కడ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశాను, 2 లింక్ నేమ్స్ పెట్టాను కదా. సో అలానే ఇక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 2 కౌంటర్ నేమ్స్ పెట్టాలి. అలా కౌంటర్ నేమ్స్ పెట్టడం గురించి అని మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్ అమ్మ. సో దీంతో మీకు యూనిట్ 1 అవుతుంది. యూనిట్ 1 పార్ట్ టెస్టింగ్ మనకు అయిపోతుంది. సో యూనిట్ 1 ఫస్ట్ పార్ట్ యూ సా ద ఇంట్రడక్షన్ పార్ట్. యూనిట్ 1 సెకండ్ పార్ట్ లో మనం పార్ట్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది చూసాం. Okay, from tomorrow's class we'll start with transaction flow testing. So I'll post the material in Edmora